కేంద్రంలోని బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ప్యాకేజీ పేరుతో కార్మికులను మోసం చేసిందని సిపిఎం నాయకుడు బివి రాఘవులు విమర్శించారు. కోర్మన్నపాలెంలోని ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ శిబిరంలోని కార్మికులు చేస్తున్న ఆందోళనకు మద్దతు పలుకుతూ డాబా గార్డెన్స్ అల్లూరు సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ నిధులు స్టీల్ ప్లాంట్ అప్పులు తీర్చడానికే సరిపోతుందన్నారు. నిజంగా స్టీల్ ప్లాంట్ను కాపాడాలనుకుంటే ఉద్యోగుల తొలగింపుపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. రాబోయే కొద్ది రోజుల్లో కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపుకు సన్నాహాలు చేస్తున్నారని తెలిపారు. కార్పొరేట్ చేతుల్లో పెట్టడానికి కావాలని స్టీల్ ప్లాంట్కు గనులు కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. కోట్ల మంది ప్రజలపై భారం పడే వాటిపై ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వామపక్షాల జనసేన ఆవిర్భావ సభలో చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలిపారు. సమాజం కోసం ప్రాణాలర్పించిన చెగువేరా కోసం మాట్లాడే హక్కు పవన్ కళ్యాణ్కి లేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రాఘవులతో పాటు సిపిఎం నాయకులు కె లోకనాథం, ఎం జగ్గునాయుడు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్లాంట్ను రక్షించాలి అని చెప్పంటే ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలుసు, ఇంతకుముందు అడుగున్నారు. వీటి మీద శ్రద్ధ రాష్ట్ర ప్రభుత్వం చూపించలేదు. ఇప్పుడు స్టీల్కి ఉత్పత్తి లేదు, మార్కెట్ లేదు అనే దానికి లేదు. ఇప్పుడు మెట్టల్ వారికి ఇంకో స్టీల్ ప్లాంట్ ఇచ్చి దానికి స్లర్రీ రూపంలో గ్యారంటీ చేయడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఖనిజాన్ని గ్యారంటీ చేయడానికి ముందుకు ఇప్పుడు స్టీల్ ప్లాంట్కి ఆ రకంగా ఖనిజాన్ని సొంతమైన ఇచ్చి గ్యారంటీ చేయడానికి సిద్ధం కావడం లేదు. అంటే స్టీలు ఈరోజు గిరాకీ ఉంది, అయినా కానీ స్టీల్ రక్షించేదానికి ప్రభుత్వం ముందుకు రావడం. మేము మొదటి నుంచి అడుగుతున్నాం, ఒక ఓడరేవు దీనికి ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్కి కావాలని. గంగవరాన్ని పెట్టారు ప్రైవేట్ వాళ్ళు, ఇప్పుడు అదానికి ఇచ్చారు. ఇప్పుడు అదాని ఆ ఓడరేవుని చేతిలో పెట్టుకుని ఏ రోజైనా స్టీల్ ప్లాంట్ని మూతేసేదానికి దానికి శక్తి వచ్చింది. పోయినసారి ఒక 50 రోజులు సమ్మె జరిగినప్పుడు స్టీల్ ప్లాంట్కి బొగ్గు సరఫరా చేయకుండా 3,000 కోట్ల రూపాయల నష్టం అదాని తెచ్చాడు. కాబట్టి అన్ని వైపుల నుంచి మోహరించి దీన్ని నష్టం చేయాలని చెప్పేసి ప్రయత్నం జరుగుతుంది. అందుకని మా పార్టీగా మేము కోరుతుంది ఏంటంటే, కార్మికులు అన్ని సంఘాలు కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ వేశారు. మీరు అప్రమత్తంగా ఉండాలి, ఈ ఉద్యమాన్ని కొనసాగించాలి, దీన్ని రక్షించుకునే వరకు పోరాడాలని చెప్పేసి వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మా పార్టీగా దానికి పూర్తి మద్దతు ఇస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా శ్రద్ధ పెట్టి చిత్తశుద్ధితో దీన్ని రక్షించేదానికి కేంద్ర ప్రభుత్వంలో, గతంలో అయితే ప్రతిపక్షంలో ఉన్నారు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నారు. అక్కడ రక్షించేదానికి అవసరమైన చర్యలు, ఇప్పుడు గని కానీ క్యాపిటల్ కానీ లేకపోతే సెయిల్లో కలపడం కానీ వీటిని కూడా సాధించేదానికి ముందుకు రావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.